ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసు భర్తిమయి అను గుడ్డివానికి దృష్టి కలుగుజేయుట. యేసు తన శిష్యులతో కలిసి ఇంకా ఆయన వెనకాల బహు జన సమూహము ఉండగా, అంటే యేసు ఆయన శిష్యులు కలిసి యెరికో పట్టణం నుండి బయలుదేరి వెళుతుండగా ఆయన వెనకాల విపరీతమైన జన సమూహము ఉండెనంట. అప్పుడు దారిలో తీమయి కుమారుడగు భర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కుంటుండెనంట. అంటే తీమయి అనే ఒక వ్యక్తి యొక్క కుమారుడు పేరు భర్తిమయి. అతడు భిక్షం అడుక్కునేవాడంట. అతను ఏం చేస్తున్నాడంట? దారి పక్కన కూర్చొని భిక్షము అడుగుతున్నాడంట. వాడికి ఏ విధంగా తెలిసిందో గాని యేసు ఆ మార్గమున వెళుతున్నాడని తెలుసుకొని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేశాడంట. అంటే దావీదు కుమారుడా యేసు నన్ను ఒకసారి కరుణించు, నువ్వు కరుణిస్తే నా కళ్ళు వస్తాయి అని చెప్పి వాడు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నాడంట. ఊరికే ఉండు, అరవద్దని చెప్పి దారిని పోయే వారందరూ అతన్ని గద్దించారంట. అయినా సరే అతడు మాత్రము అరవకుండా మాత్రము ఉండలేదంట. ఆయన దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని అరుస్తూ కేకలు వేస్తున్నాడంట. అప్పుడు యేసు అతని దగ్గరకు పిలిచి అతన్ని నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు నాకు దృష్టి కలుగు చేయమని యేసుని అతడు వేడుకుంటాడనమాట. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏమని సెలవిస్తాడంటే, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని యేసుక్రీస్తు చెప్పగానే వాడికి చూపు వచ్చి యేసుతో పాటు అతను కూడా వెళ్ళాడంట. ఈ విధముగా కిడ్స్ ప్రభువైన యేసుక్రీస్తు భర్తిమయి అను ఆ గుడ్డివాణిని స్వస్థపరిచాడు. మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ప్రభువు మన ప్రార్థనలు విని మనకు సహాయం చేయు కనికరం గల దేవుడై ఉన్నాడు. నేర్చుకోవాల్సిన కంఠత వాక్యము కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.